నా ప్లాన్ లో ఏం పొరపాట్లేదు. మీరు అమలు చేయడంలోనే ఎక్కడో తప్పు జరిగింది. ఇంకొక 50,000 రెడీ చేసుకోండి సార్. ఎందుకు? నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. మళ్ళీ నా డబ్బు కజేయడానిక? రే ముందు ఆ 25,000 ఏమయ్యో చెప్పు. రాత్రి నన్ను ఇంటికి పంపి నువ్వు మళ్ళీ వెళ్ళి తవ్వి తీసుకున్నావు కదా సార్. అంత మాట అనకండి సార్. ఏదో మీ కాళ్ళ దగ్గర బతికేవాడిని. అందుకే కాళ్ళు లాగేశావు. రే సగం తీసుకుని సగం అన్నా ఇవరా సార్. నా పాతివ్రత్యాన్ని శంకిస్తున్నాడు సార్. నాకు అన్ని తెలివితేటలు ఉంటే మీకు పోటీగా వడ్డీ వ్యాపారం చేసేవాడిని కదా సార్. మీ గుండె మీద చేసి కూర్చున్నారా? మీ గుండె మీద చేసి చెప్పండి సార్. ఈ ఎదవ తెలివితేటలని నీయే కదూ. మీ అబ్బా కూతురు చేసిన పని వల్ల నా చెల్లి పెళ్లి చెడిపోయింది. నువ్వు ఆడదానివా? ఆడదాని అయి ఉంటే ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేసేదాన్ని. నాయుడు, రేపు నా చెల్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను. ఏమైనా తేడా వచ్చిందో ఈసారి పత్తి విత్తనాలు కాదు, నిన్ను నా పెరట్లో పాతేస్తాను. జాగ్రత్త. ఇదిగో నువ్వు పాతి పెట్టిన 25,000. విన్నారా? ఏదో మీ పెరట్లో చోట్లేనట్టు వాళ్ళ పెరట్లో పాతి పెడతట. ఇదిగో బలరాం, అమ్మా నువ్వు నోరు మూసుకుని బయలుదేరతావా? అమ్మా, డబ్బు నేనే తీశానని నింద నా మీద వేసేసరికి ఆ బాధతో ఉండిపోయానమ్మా. డబ్బు దొరికింది, నిజం బయటపడింది. నేను వస్తాను నాయుడు గారు. ఏంటండి సగం తీసుకోమని మీరే చెప్పారు కదా, మళ్ళీ వాటాకు వస్తారేమిటి? మరెవరండి? ఇది మా పెరట్లో పెట్టామనుకోండి. రే దొంగలంతా నా చుట్టూనే ఉన్నారా? సరే సచ్చినట్టు పెళ్లికి వచ్చిందే కట్నం. ఏమ్మా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మీ నాన్నతో కలిసి నువ్వు కూడా పాప ఆ మాధవ్ మీద పగ తీర్చుకున్నావు. అసలు ఇంతకీ మాధవ్ చేసిన తప్పేంటి? ఎప్పుడో వాళ్ళ నాన్న చేసిన అప్పుకి ఇప్పటికీ దొంగ లెక్కలు రాసి పీడిస్తూనే ఉన్నాడు మీ నాన్న. అంతెందుకు, అవసరానికి దొంగతనం చేసినా అతను ఎంతో కొంత నీతి ఉన్నాడు కాబట్టే మన ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు తన ఇంటి డాక్యుమెంట్స్ వదిలేసి కానిస్టేబుల్ ఇంటి డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకెళ్లాడు. చిన్నప్పుడు అతను నిన్ను భుజాల మీద ఎక్కించుకుని రోజు స్కూల్కి తీసుకెళ్ళకపోతే అసలు నువ్వు స్కూల్కే వెళ్ళని మొండికేసేదానివి. అతను మొట్టమొదటి దొంగతనం చేసింది నీకోసం. ఆ సంగతి మర్చిపోయావా? నువ్వు మీ నాన్న కలిసి ఆ మాధవన్ పెట్టిన ఇబ్బందులకి అతను క్షమించినా ఆ దేవుడు మాత్రం క్షమించడు. ఎన్ని దెబ్బలు కొడుతుంటే చూస్తే ఎలా ఊరుకున్నా ఉన్నాయా? అసలు రుక్మిణికి నీ మీద ఎంత కోపం ఏంటి? చిన్నప్పుడు నువ్వు అంటే ఎంత ఇష్టంగా ఉండేది. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. నువ్వా? మళ్ళీ ఇదో కొత్త ప్లానా? కాదు, మాలతి పెళ్లి విషయం మాట్లాడటానికి నేను మీతో వస్తాను. శుభకార్యాలకి పనికొచ్చే మనసు అనేది తోడు తీసుకెళ్ళడానికి. నేను చేసిన తప్పుని మగ పెళ్లి వాళ్ళకి నేనే చెప్తాను. వద్దు, నీ కన్నీళ్లు చూసి పడిపోవడానికి నేను 4th క్లాస్ చదివే మాధవని కాదు, మేసాల మాధవని. నా కంట్లో నలుసు పడితే దాని కంట్లో నీళ్లు తిరిగేవి. ఆ 4th క్లాస్ చదివే రుక్మిణికి లేదు, రాదు, వెళ్ళిపోయింది, సిటీకి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం మాధవ, ఇదేంటో నీకు గుర్తుందా? నా పుట్టినరోజుకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్. ఆడమిడత తన తప్పు తాను తెలుసుకున్నా దాన్ని సరిదిద్దుకోలేకపోయింది. కనీసం నాకైనా ఆ అవకాశం ఇమ్మని అడగటానికి వచ్చాను. నాది తప్పైపోయిందిరా బాబు అని ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదురా ఎండ్రకాయ. సార్ చెప్తే అర్థం కాదురా ఎండ్రకాయ ఎండ్రకాయ ఎండ్రకాయ. మగబెల్లి వాళ్ళు నిజం తెలుసుకొని పెళ్లి కొప్పుకున్నారు. ఇక మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మరైతే ఒక్కసారి మీసం వెళ్ళేవా? ఎందుకు? మా ఇంటికి వచ్చి మళ్ళీ నా నడుం మీద గొలుసు కొట్టేయడానికి. ఏయ్!